టూ వీలర్ టాక్సీ వినడానికి వింతగా ఉన్న సిటీలో ఇప్పుడిప్పుడే వీటికి డిమాండ్ పెరుగుతోంది. తక్కువ టైంలో తక్కువ ఖర్చుతో చేరుకోవాల్సిన ప్లేస్కు వెళ్లాలంటే బైక్ టాక్సీయే బెటర్ ఆప్షన్. ట్రాఫిక్ ఉన్నా కాస్త అటు ఇటుగా అనుకున్న టైంకు రీచ్ కావచ్చు. సిటీలో ట్రాఫిక్ విపరీతంగా పెరిగిపోవడంతో కార్లు బస్సుల్లో వెళ్లే వాళ్ళకి నరకమే కనిపిస్తోంది. బోల్డ్ అంత టైం కూడా వేస్ట్ అవుతుంది. అయితే ఈ పరిస్థితుల్లో టూ వీలర్ పై వెళ్లే వాళ్ళకి మాత్రం కాస్త రిలీఫ్ దొరుకుతుంది. చిన్న సందు దొరికితే చాలు దూసుకెళ్తూ తొందరగానే గమ్యానికి చేరుకుంటున్నారు. అందుకిప్పుడు సిటీలో టూ వీలర్ టాక్సీలు వచ్చేసాయి. గెట్మి సంస్థ టూ వీలర్ టాక్సీ ద్వారా తక్కువ టైంలో సేఫ్ గా చేరాల్సిన చోటుకి తీసుకెళ్తుంది. లేడీస్, జెంట్స్ కస్టమర్లకు వేర్వేరుగా మేల్, ఫీమేల్ డ్రైవర్లను కూడా అరేంజ్ చేస్తున్నారు. టూ వీలర్ టాక్సీ డ్రైవర్ల అడ్రస్, డీటెయిల్స్ పూర్తిగా మెయింటైన్ చేస్తారు. డ్రైవర్స్ కు ముందే ట్రైనింగ్ కూడా ఇస్తున్నారు. రవాణా శాఖ నుంచి టూ వీలర్స్ ను నాన్ ట్రాన్స్పోర్ట్ గా వాడుకునేందుకు ప్రత్యేకంగా పర్మిషన్ కూడా తీసుకున్నారు. టూ వీలర్ అయితే చాలా ఫాస్ట్ గా వెళ్ళిపోతాము, మనకు చాలా అఫోర్డబుల్ అండ్ అందరికీ అందుబాటులో ఉంటుంది. సో అలా అనుకొని స్టార్ట్ చేసిన ఐడియా గెట్మి. ఇప్పుడు ఆల్మోస్ట్ 50 రైడర్స్ రోడ్స్ మీద ఉన్నారండి. ఇప్పుడు మీరు మోస్ట్ ఆఫ్ ద టైం ఆరెంజ్ హెల్మెట్ ఎక్కడ కనిపిస్తే డైరెక్ట్గా వెళ్ళి వాళ్ళని అడిగి మీరు సర్వీస్ అవైల్ చేయొచ్చు. మీ దగ్గర స్మార్ట్ ఫోన్ లేకున్నా పర్లేదు, డైరెక్ట్గా వెళ్ళి సర్వీస్ తీసుకోవచ్చు. లేదు అంటే మేము యాప్ బేస్డ్ సర్వీస్ కూడా ఉంది. ప్లే స్టోర్ నుంచి యాప్ డౌన్లోడ్ చేసుకొని కూడా సర్వీస్ వాడచ్చు. అండ్ ఇప్పుడు ప్రస్తుతం వచ్చేసి హైటెక్ సిటీ, గచ్చిబౌలి, మాదాపూర్ అండ్ సికింద్రాబాద్ ఏరియాస్లో సర్వీస్ అనేది అవైలబుల్. బైక్, టాక్సీలో జర్నీ చేయాలంటే మినిమం 20 రూపాయలు ఛార్జ్ చేస్తారు. ఇది మొదట 3 కిలోమీటర్ల వరకు పనిచేస్తుంది. 3 కిలోమీటర్లు దాటిన తర్వాత ప్రతి కిలోమీటర్కు 4 రూపాయలు ఛార్జ్ చేస్తారు. మొదటి 5 నిమిషాలకు ఎలాంటి వెయిటింగ్ ఛార్జ్ వర్తించదు. తర్వాత ప్రతి నిమిషానికి 1 రూపాయి ఛార్జ్ చేస్తారు. రిక్వెస్ట్ బేస్ మీద కూడా మీరు రైడర్ని బుక్ చేసుకుంటే రైడర్ మీ ఎక్కడ ఉంటే అక్కడికి వచ్చేసి మిమ్మల్ని పికప్ చేసుకుంటాడు. అక్కడ నుంచి మీరు ఎక్కడి నుంచి డెస్టినేషన్ దిగాలనుకుంటే అక్కడ దింపుతాడండి. ఇది మార్కెట్లో ఉన్న అన్ని అప్లికేషన్స్ కన్నా చీపెస్ట్ అప్లికేషన్ అండి. అండ్ దట్టు మీకు డైరెక్ట్గా ఒక పర్సన్కి ఎక్కడ కావాలంటే అక్కడ. ఇప్పుడు జనరల్గా మీరు బస్సెస్ లాంటివి ఆప్ చేసుకున్నప్పుడు బస్సు ఎక్కేసి దిగితే అక్కడ నుంచి ఇంటికి వెళ్ళడానికి ఒక 1 కిలోమీటర్ 1.5 కిలోమీటర్ ఉండొచ్చు. బట్ మా సర్వీస్ ఏంటంటే ఇంటికా నుంచి పికప్ తీసుకొని ఆఫీస్ దాకా దింపేసి, ఆఫీస్ దగ్గర పికప్ తీసుకొని మళ్ళీ ఇంటి దాకా దింపేయడానికి కంప్లీట్ అవకాశాన్ని క్రియేట్ చేస్తున్నాము. ఒక కస్టమర్ అప్రోచ్ అయ్యారు, అతన్ని తీసుకొని అక్కడికి దింపామండి. అమీర్పేట్ టు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో దింపాం. 50 రూపీస్ అయింది. ఆయన హ్యాపీగా ఫీల్ అయ్యి 100 రూపీస్ ఇచ్చారు. సో మాకు ఇలాంటి సర్వీసెస్ ఇవ్వడం వల్ల మేము పబ్లిక్కి సేవ చేసినట్టు అవుతుంది, ప్లస్ అట్ ద సేమ్ టైం మేము బెనిఫిట్ అయినట్టు కూడా అవుతుంది. ప్రస్తుతం గెట్మి డ్రైవర్లంతా ఆరెంజ్ కలర్ డ్రెస్సుల్లో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, మైండ్ స్పేస్, గచ్చిబౌలి, మాదాపూర్, కుకట్పల్లి ఏరియాల్లో బైక్ టాక్సీలు రన్ చేస్తున్నారు. ఒక్క వెహికల్ తో స్టార్ట్ అయిన గెట్మి జర్నీ ప్రస్తుతం 50 వెహికల్స్ తో రన్ అవుతోంది. ఇక కస్టమర్లను చాలా సేఫ్ గా తీసుకెళ్తుండడంతో వారు కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. నేను యాప్ ఇన్స్టాల్ చేసుకుని అప్పటి నుంచి బుక్ చేసుకోవడం స్టార్ట్ చేశాను. నేను కంటిన్యూస్గా 1 మంత్ నుంచి ఈ సర్వీసెస్ యూజ్ చేస్తున్నాను. రైడర్స్ అంతా ఫీమేల్ రైడర్స్ అవ్వడం వల్ల వాళ్ళు మనతో కంఫర్టబుల్గా కూడా ఉంటున్నారు. ఇంతకుముందు అంటే నేను క్యాబ్లో ఆర్ బస్లో ట్రావెల్ చేసేదాన్ని. బట్ ఇప్పుడు బైక్ రైడర్స్ వచ్చిన తర్వాత నాకు జర్నీ సేఫ్ అవుతుంది, ఫాస్ట్గా కూడా వెళ్తున్నాను. నిత్యం ట్రాఫిక్ ఉండే సిటీలో టూ వీలర్ టాక్సీలతో ముందుకెళ్తున్న గెట్మి సభ్యులను అంతా అభినందిస్తున్నారు. హైదరాబాద్లో ఎక్కడ చూసినా ఎప్పుడు చూసినా ఫుల్లీ ట్రాఫిక్ రోడ్లే. వీటి నుంచి తక్కువ టైంలో అనుకున్న సమయానికి అనుకున్న ప్లేస్కి రీచ్ కావాలంటే ఎలా అన్న ఆలోచన నుంచి పుట్టిందే గెట్మి. అవును, ఒక ఐడియా వీళ్ళ జీవితాన్ని మార్చేసింది, ఈ గెట్మిని పుట్టించింది. సో దీంతో మరిన్ని విజయాలు సాధించాలని మనం ఆకాంక్షిద్దాం. కెమెరా పర్సన్ శ్రీతో శ్రీనివాస్, V6 న్యూస్, హైదరాబాద్.